పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. ఎగ్జడస్ చాప్టర్ 23 వర్స్ 20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. అది నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు తెలుసుకోబోతున్నావు. ఎందుకంటే ఆయన ఒక ప్లాన్లో నిన్ను ఎక్కడ, ఏ ప్లేస్లో బ్లెస్ చేసి నిన్ను ఒక టవర్గా నిలబెట్టాలనుకున్నాడో ఆ ప్లేస్కి నిలబెట్టే సమయం వచ్చింది. అందుకు దేవుడు నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాడు. ఒక శుభవార్త వినబోతున్నావు. దేవుని దూత నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. మంచి స్నేహితులను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు నువ్వు కనివిని ఎరుగని ఒక మంచి స్నేహాన్ని కనుగొనబోతున్నావు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. భయపడకు, ఏం జరగలేదు. ఎవరిని నమ్మినా నాకు మోసమే జరిగింది, అందరూ మోసం చేశారు, నేను ఎప్పుడూ ఇలాగ మోసపోతానని అనుకోలేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ ముందు ఒక దూతను పంపిస్తున్నాడు. ఎక్కడికంటే ఆయన నీ కొరకు సిద్ధపరిచిన చోటుకి వెళ్ళటానికి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నాకు సరైన ఆలోచన లేదు, నేను వెళ్ళే మార్గం అంతా కూడా ఇటు వెళ్తున్నాను అంటే, మార్గం అంటే కొన్ని ఆలోచనలు ఏంటంటే, ఏ ఆలోచన, ఏ డిసిషన్ తీసుకుంటున్నానో నాకే తెలియట్లేదు. ఇది మంచా, ఇది చెడ్డ, నాకు ఎవరైనా మంచి సలహా ఇస్తే బాగుండని కూడా అనుకుంటాం కొన్ని సమయాల్లో. కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ఒక దూతను నీ ముందు పంపిస్తూ ఉన్నాడు. ఆ దూత ఏం చేస్తుంటే ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన స్థలానికి నిన్ను తోడుకుని వెళ్తుంది. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. యేసు నామాన్ని ధరించుకున్నావు కనుక, యేసు నామంలో ప్రార్థన మొదలుపెట్టావు కనుక జీవితం అంతా కూడా మార్పు చెందబోతూ ఉంది. ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. సమస్తము కొత్తవి ఎలాగవుతాయంటే ఆయన మనకు ముందుగా తన దూతను పంపి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాద గడియల్లోకి నడిపిస్తాడు.
భయపడద్దు. నీ కొరకు ఆయన చాలా ఉన్నతమైన దీవెన దాచిపెట్టాడు. తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు అగోచరం అన్నాడు. అప్పుడేమీ అయిపోలేదు. అసలైన దీవెనలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. శుభప్రదమైన దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. కీడు పోయింది. ఇంతవరకు జరిగిన పాత జ్ఞాపకాలు అప్పుడులా జరిగింది, ఆ సమయంలో జరిగింది అని అనుకుంటున్నావు, కానీ అసలైన అవి కాదు. రాబోయే ఈ దినాలన్నీ కూడా నీకు ఆశీర్వాదంగానే ఉండబోతూ ఉన్నాయి. ఎవరెవరో నీకు ఆ రోజు ఎలాగుంటుంది, ఆ నెల ఇలాగుంటుంది, ఆ సంవత్సరం ఇలాగుంటుంది, అంతా నాశనం అయిపోతున్నాయి అని చెప్తున్నారేమో, కానీ నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నీ పట్ల గొప్ప కార్యము దేవుడు జరిగించే దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. వెంటనే ప్రారంభమైంది. ఆయన కార్యము సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆయన్ని చేయి విడిచిపెట్టలేదు. త్రోవలో నిన్ను కాపాడి నీకు ముందుగా తన దూతను పంపిస్తున్నాడు మార్గము సరళము చేయటానికి. నువ్వు చాలా ఈజీగా ప్రయాణం చేస్తావు. అంటే నీ వ్యాపారము చాలా ఈజీగా నడుస్తుంది. నీ జాబ్ అయినా, నీ వ్యాపారమైనా, నీ పాడి పంటలైనా, నీ ఆక్వా కల్చర్ అయినా, ఏ వ్యవహారమైనా, సేవ అయినా, వ్యవస్థ అయినా, నీకు ముందుగా దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. ఇక నువ్వు ప్రతిదీ వెతుక్కుంటూ ప్రయాణం చేసేలాగా ఉండదు. దర్జాగా హైవేలో ప్రయాణం చేస్తావు. దీవెనకరమైన హైవేలో. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. ఆది కాండములో ఒక చరిత్ర కలిగిన ఫ్యామిలీ ఇది. ఆ ఫ్యామిలీ అబ్రహాం ఫ్యామిలీ. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానము ఇసుక రేణుల వలె అయిపోతుంది అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి. మరలా ఒక రోజు అన్నాడు, నువ్వు ఏడవకు, పిల్లలు లేరని. అబ్రహమా, నీకు అసలు పిల్లలు లేరంటున్నావు కదా, నీకేం చేస్తాను తెలుసా, నీవు ఇంట్లో ఒకసారి బయటకు రా అన్నాడు. బయటకు వచ్చాడు అబ్రహాం. పైకి చూడు అన్నాడు. చూశాడు. పైకి చూస్తే ఏమున్నాయన్నాడు. అబ్బో నక్షత్రాలు ఉన్నాయన్నాడు. ఈ నక్షత్రాలని నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు. 1 2 3 4 అని ఉంటాడు బహుశా. కొన్ని లెక్కెట్టిక కొలితేలేసాడు. అవన్నీ లెక్కెట్టిన అర్థం అవట్లేదు, చాలా ఉన్నాయన్నాడు. నీవు నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని నువ్వు లెక్క పెట్టగలదు అన్నాడు. అప్పటికి ఏమీ లేదు అసలు. ఇలాంటి వాగ్దానం కలిగిన దైవజనుడిగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప విశ్వాసములకు తండ్రిగా నియమించబడ్డాడు అబ్రహాం. ఆయనకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు పుట్టాడు. ఆ ఇస్సాకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పెంచుకున్నాక ఆయన కూడా మంచిగా నాన్నగారితో మంచిగా తిరుగుతూ పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్గా వయసు వచ్చింది. 40 సంవత్సరాలు వచ్చింది ఆయనకి. ఎన్ని పెళ్ళయింది. ఇస్సాకుకి అబ్రహాము అంగరంగ వైభవంగా పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిపోయింది. అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. బూర్లు అయితే తినేసి మంచిగా అయిపోయింది. ఈ బూర్లు తిన్న వాళ్ళు, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కనపడినప్పుడు ఏమడుగుతారు? వాళ్ళు 1 సంవత్సరంగా 2 సంవత్సరాలకు కనపడ్డారు అనుకోండి, ఏమడుగుతారు? గట్టిగా చెప్పాలి. ఏమైంది? ఏమన్నా ఇంట్లో శుభం జరిగిందా? మనవాడిని ఎత్తుకుంటావా? లేదా కొడుకు పుడతాడా? నీ భార్యకి ఏమైనా విశేషమా? గర్భం ధరించిందా అని అడుగుతారు. ఫస్ట్ ఇయర్ బాగానే చెప్తాం, ఇంకా ఏమి లేదంటాం. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏడుపు మొదలవుతుంది. అప్పటికే స్టార్ట్ అవుతుంది లోపల. 3 నుంచి బయటపడిపోతుంది. 4 నుంచి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. 5 వచ్చేటప్పటికి ఎవరు ఏమనకపోయినా తనలో తానే నేను గొడ్డురాలని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు పిల్లలు లేరు, నన్ను అందరూ పిలవట్లేదు. ఎవరైనా మాట్లాడుతూ ఈమె వంక సరిగ్గా చూడలేదు అనుకోండి, అదిగో నాకు పిల్లలు లేరు కాబట్టి నా వంక చూడట్లేదు. పెళ్ళికి అందరం పిలిచేది, మమ్మల్ని పిలవలేదు. నేను శపించబడిన దాన్ని. పిల్లలు లేని బాధ అంత కాదు. ఓ రోజు నేను రెబెకా, ఇస్సాకుకి పెళ్లి చేసుకున్న భార్య పేరు, ఇస్సాకు భార్య పేరు రిబ్కా. ఏంటి అందరు చెప్పాలి? రిబ్కా
అందరూ చెప్తున్నారు పిల్లలు లేరేంటి అంటున్నారు. పైగా మామూలు వాళ్ళకి పిల్లలు లేరంటే అది వేరు. బాగా గమనించండి. ఈ రిబ్కా మాంగారికి, ఆయన పేరేం పేరు, అబ్రహాం గారికి దేవుడు బోల్డని వాగ్దానాలు ఇచ్చాడు. బాగా గమనించండి. ఏమిచ్చాడైనా, నీకు ఇలా చేస్తాను, నీ సంతానం అలాగుంటుంది ఇలాగుంటుంది అని బోల్డ్ చెప్పాడు. లిక్కుమంటే ఒకటి తగిలాడు. ఇక్కడ ఇదేనా? అందరూ అడుగుతున్నారు, నీకు సంతానం లేరు, మీ వాగ్దానాలు ఏమైనాయి అని ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు శోధించేస్తారు, పొడి చేస్తుంటారు. అప్పుడు ఇస్సాకుకి బాధ అయింది. ప్రభువా, యెహోవా దేవా, పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లేదేంటి? మా నాన్నగారికి నువ్వు ఎన్ని చెప్పావు, వాగ్దానాలు ఉన్నాయని ఎలుగెత్తి బలంగా ప్రార్థన చేశాడు. చూడండి, ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాక్య భాగం చూడండి. నాకు ప్రార్థనలో దేవుడు ఎంత క్లియర్గా చూపించారంటే, ఈ మాటను మీకు బోధించమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండము చాప్టర్ 25 verse 21. ఎస్, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై గొడ్రాలు అనే మాట ఎంతకాలానికి వస్తుంది అనుకున్నాం మనం? చెప్పాలి. ఇప్పుడు అందరూ కూడా పెళ్ళైన సంవత్సరం పుట్టాలి, లేకపోతే ఇంకా పుట్టరమ్మా లేకపోతే అంటారు. 3-4 సంవత్సరాల తర్వాత పుట్టకపోతే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటితే ఇంకా గొడ్రాలు అంటారు. 10 దాటితే సీనియర్ అంటారు. పెళ్ళిళ్ళకి పిలవరు, అక్షంతలు కూడా అయిన వాళ్ళ చేత చాలా మానసికంగా కృంగదీసేస్తారు. అయితే ఈ అవమానాలన్నీ తట్టుకోలేక, వాగ్దానాలు ఉన్నాయి కదా, ఎన్నో వాగ్దానాలు ఉన్నటువంటి కుటుంబం అది. దేవా, నా తండ్రికి వాగ్దానం చేసావు కదా, నాకెందుకు బిడ్డలు పుట్టలేదు? బిడ్డల్ని నీవివ్వగల దేవుడు, బిడ్డలనిచ్చే దేవుడు నీవే. నీవు నా భార్య గర్భాన్ని తెరవజేయి, నాకు సంతాన భాగ్యం దయచేయి అని ఎలుగెత్తి భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇస్సాకు ప్రార్థన గురించి ఆలోచిస్తే చాలా వాగ్దానాలు దేవుని ముందు పెట్టి చేశాడు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళరా, మీరు మీ భర్తలు ప్రార్థన చేయాలి. ఎవరిని అడగాలి? చెప్పాలి. డాక్టర్లను అడిగితే కాదు. డాక్టర్లు ఏమంటారంటే, నీ అవయవాలు, నీ ఆరోగ్య పరిస్థితులు బాగుంటే బాగున్నాయి అంటారు, లేదంటే బాగోలేదంటారు. బాగున్నా కూడా పుట్టట్లేదంటే అతను ఏమంటాడంటే, అదేనా అన్నీ బాగానే ఉన్నాయి, మరి పుట్టట్లేదు, నేనేం చేయను అంటాడు. ఇంకేమంటాడంటే, అంతా దేవుని దయ అంటాడు. హల్లెలూయా. మన ఫీజు తీసేసుకుంటాడు ఆయన, మన డబ్బులు, మందులు, మెడికల్ షాప్ అన్నీ ఉంటాయి. లాస్ట్లో దేవుని దయ అంటాడు. అవేమి ఖర్చు పెట్టకుండానే దేవుని దయ ప్రార్థన ద్వారానే వస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా, మీకు ఏ ఫలము కావాలన్నా మీ యజమానుడు ప్రార్థించాలి. యజమానురాలుగా ఉన్న నీవు ప్రార్థించాలి. ప్రియులరా, ఇస్సాకు ప్రార్థన వాళ్ళ తండ్రికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేశాడు. దేవా, నా తండ్రికి నువ్వేం చెప్పావు? ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని లెక్క పెడతారు ఎవరైనా? అంత ఆశీర్వాదము. ఇసుకరేణుల వల్లే ఉంటారన్నావు. ఏది? బిడ్డలు లేరు, నా భార్య నన్ను శోధిస్తుంది, బాధ పెడుతుందని చేసి ఉండవచ్చు ఇస్సాకు. అప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడట. అక్కడ ఏమన్నాడు? అక్కడ 21వ వచనం అందరూ చదవాలి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయి ఉండెను. ఆమేన్. గర్భం రావటానికి వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులే. ఎవరిద్దరుని? భార్య కూడా ప్రార్థనా పరురాలే. ప్రియులరా, మీరు
మీ భర్తలు మీరు కలిసి యేసు నామములో ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ భార్యలతో మాట్లాడాలి, మీ భర్తలతో మాట్లాడాలి. కొద్ది నిమిషాలు ఇద్దరం కలిసి మోకరిందాం. మనం ఎవరెవరినో అడగటం కాదు, పరమ తండ్రిని అడుగుదామని మీరు ప్రార్థన మొదలెడితే మనం నమ్మిన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. హల్లెలూయా. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా తండ్రికి వాగ్దానం చేసావు, నువ్వు నమ్మదగిన దేవుడు కదా అని అడిగితే దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి తన భార్యను ఆత్మ ద్వారా దర్శించాడు ఆయన. ఆమేన్. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు భార్య అయిన రెబెకా గర్భవతి అయిందని ఉంది. ఇక్కడికి ఒక సెక్షన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. భర్త ప్రార్థన చేశాడు, దేవుని దయ కోరుకున్నాడు, దేవుని దయ తన భార్య మీదకి వచ్చింది, ఆమె గర్భం ధరించింది. చూడండి, దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అడిగినప్పుడు లేదని అడుగుతాం, ఇది కావాలి అది కావాలని అడుగుతాం, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా నాన్నగారికి నువ్వు వాగ్దానం చేసావు, వాగ్దానం చేసి నన్ను ఇచ్చావు, మళ్ళీ నాకు పిల్లలు లేరు, అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నావు అని కూడా చేసి ఉండవచ్చు ఇస్సాకు. ఏదో మీ నాన్నగారు పెద్ద వాగ్దానాలు అంటాడు, వాక్యాలు అంటాడు, బలిపీఠాలు అన్నాడు, నీవున్నావు, నీకు సంతానం లేదంటే నేను ఎలాగ అవమానము భరించాలి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. బహుశా నేను అనుకుంటాను, ఇస్సాకు ఒక్క బిడ్డని బాబు, ఒక్క బిడ్డని బాబు. అసలు లేనప్పుడు ఏమడుగుతాం మనం చెప్పాలి? ఇల్లు లేని వాళ్ళు ఏమడుగుతారంటే ఏమి ఇల్లు అడుగుతారు? ఒక్క బెడ్రూమ్ మంచిగా ఉంటే చాలు బాబు, 2 రూములు ఉంటే చాలు బాబు, ఒక బాత్రూమ్ ఉంటే చాలు బాబు. అది కట్టేగా తెలుస్తుంది, చుట్టాలు వస్తుంటే సరిపోవట్లేదు, మరి ఎవరికి ఇంకో 2 గదులు దాని పైన వేసుకుందాం. అసలు లేనప్పుడు ఒక్క బిడ్డ కావాలి. నేను అడుగుతాను, చాలామంది పిల్లల కొరకు వస్తారు కదా, మీకు ఏ పిల్లలు కావాలంట. వాళ్ళు మొత్తం నిరీక్షణ కోల్పోయిన వాళ్ళు ఏమంటారు, ఎవరైనా పర్వాలేదండి. కొంతమంది అంటారు మగబిడ్డ కావాలండి, 2 బిడ్డలు కావాలండి, ఒక పాప కావాలండి. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే కృపావరాలు 9 నాలలో ఉన్నాయి. ఏది ప్రకటిస్తే అది దేవుడు జరిగిస్తున్నాడు. అందుకనే ఇంతవరకు ప్రార్థన చేస్తే 8,600 మందికి పైగా పిల్లలు పుట్టారు. చాలా పిల్లల్ని ఎత్తుకుని పేర్లు పెట్టి అక్షరాభ్యాసం చేసి చాలామంది స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ప్రార్థన చేయాలి. ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి భార్యకి గర్భం ఇచ్చాడు. ఎలాంటి గర్భం వచ్చిందంటే ఆమె కడుపులో 2 పిల్లలు ఉన్నారు. చదవండి, అక్కడ ఏమన్నారు? ఈయన ప్రార్థన చేస్తే ఆమె పొట్టలో 2 బుడంకాయలు పడ్డాయి. పైగా ఒక ప్లస్ మైనస్ కూడా కాదు, 2 చాలా యోధులే, 2 మగపిల్లలే. దేవుని సన్నిధిలో మనం ఏది అడిగినా ఆయన 2 అంతలుగా ఇస్తాడు. ఇచ్చితే ఇవ్వటం మొదలు పెడితే ఎప్పుడైనా సరే ఆయన నీ జీవితంలో 2 అంతల ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. మన ఆశీర్వాదాలు ఎవరో ఇస్తే వచ్చేవి కాదు, ప్రార్థన ద్వారా వస్తాయి. అది ప్రార్థన ద్వారా స్థిరపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం ఆలస్యమైనా కానీ అది 2 అంతలుగా వస్తుంది, అది జీవముతో వస్తుంది. ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఆలకించి భార్య గర్భం తెరిచాడు. ఆ గర్భంలో పైగా కుదురుగా లేరు. ఎలాంటి వాళ్ళని ఇస్తాడంటే అయినా చాలా యాక్టివ్ వాళ్ళని ఇస్తాడు. మొన్న ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు ఈ పిల్ల అల్లరి చేసేస్తుందండి అంతే. నేనన్నా ఆ పిల్ల తల్లి ఎవరన్నాను, నేనేనండి అంతే. నీ నుంచి వచ్చింది, నీ అల్లరే పిల్లకి వచ్చింది అన్నాను. నేను చిన్నప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదు పాస్టర్ గారు అంతే. అప్పుడు ఇది చిన్నప్పుడే చేస్తుంది, ఇది ప్రార్థనలో వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఎందుకంటే ఆ యాక్టివ్నెస్ ఉంటుంది అనమాట. ఆమేన్. ప్రార్థన ద్వారా వచ్చే పిల్లలు చాలా బలముగా ఉంటారు.
నేను ప్రార్థన చేస్తున్నాను, మన ప్రార్థనా శక్తి ద్వారా పుట్టిన పిల్లల్లో చాలామంది రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే నాయకులు రాబోతూ ఉన్నారు, గొప్ప మిషనరీలు రాబోతూ ఉన్నారు. మన బిడ్డలు ఆస్తికర్తలుగా ఉండబోతున్నారు, రాజ్యాలని పాలించేవారుగా ఉండబోతున్నారు. మరి ఆయన ప్రార్థన చేసేడు దేవుడు ఆలకిస్తే భార్యకి గర్భం వచ్చింది. గర్భములో శిశువులు చూడండి, వాళ్ళు ఇంకా బయటికి రాకముందే లోపల ఫైటింగ్ మొదలెట్టారు. వాళ్ళు పెనుగులు ఆడుతున్నారు. ఏంటి వాళ్ళ గొడవ అంటే, వాళ్ళ బాధ అంతా ఏంటంటే నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తానని. ఒకడు అన్నాడు, నువ్వు బయటకు రాకపోయి నువ్వు వెనక్కుంటాడు. లేదు లేదు నేను వెళ్తానని. చివరికి వాళ్ళిద్దరూ కలిసి పెద్ద ఆయన ఎరుబాగులోడు, ఎవరు ముందు వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు కదరా, ఆయన చేస్తాడే, అలాగని నువ్వు ముందెళ్ళిపోక ఆగు అన్నాడు వెనక్కి. ఎంత కొంచెం వ్యాఖ్యానం చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఈ బాధ ఎవరు భరిస్తారు చెప్పాలి? వాళ్ళ సంచిలో గుద్దుకుంటుంటే ఈ సంచిని మోసే తల్లి రెబెకా, బాబోయ్ నేను పడలేకపోతున్నాను ఈ బాధ తోటి. ఆమె ప్రార్థన మొదలెట్టింది. ఎవరు ప్రార్థన మొదలెట్టారు? ముందు పిల్లలు లేరని ఏడ్చింది ప్రార్థన, భర్త ప్రార్థన చేసాడు, ఈమె ప్రార్థన చేసింది, ఈమెకి గర్భం వచ్చింది. ఈమె గర్భంలో చాలా సూపర్ మ్యాన్లు పడ్డారు ఇద్దరుని. ఇద్దరు మగవాళ్ళే, ఇద్దరు అల్లరోళ్ళే. చూడండి, అప్పుడు వీళ్ళిద్దరు గుద్దుకుంటుంటే, గొడవలు ఆడుకుంటుంటుంటే ఆ తల్లి నాకు ప్రాణం కుదురించట్లేదు వీళ్ళని, దేవా నా వల్ల కాదు బాబు వీళ్ళని కనటం, నేను బ్రతకాలని కూడా నాకు లేదు, నాకు మనసు నెమ్మది లేదు బాబు అని ఏడ్చింది. అందరు చదవండి అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. 22వ వచనం అందరూ చదవాలి. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరు గనుక, ఆమె ఇలాగైతే వాళ్ళు పెనుగులాడుతున్నప్పుడు వచ్చింది ప్రార్థన, దేవా ఇలా గొడవలు ఆడేసుకుంటే నేను బ్రతుకుట ఎందుకు అనుకున్నదట. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని అడుగుతుందామే? ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. వెళితే అప్పుడు దేవుడు జవాబిచ్చాడు ఆమె ప్రార్థనకి. ఏమన్నాడు? అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను ఓయ్ హలో అడిగేవి కనుక చెబుతున్నాను, లేరు లేరని గోల గోల గోలెట్టావు కదా, రెండిచ్చాను నీకు, 2 జనములు. ఎస్, అందరు చెప్పండి, 2 జనములు నీ గర్భములో 2 జనములున్నారు. రెబెకా ఒక బిడ్డ పుడతాడు ఏదో నొప్పి వస్తుందని అనుకోకు, ఇద్దరు చాలా బలమైన వాళ్ళు ఉన్నారు లోపల. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ గర్భములో ఇద్దరు ఉన్నారు, 2 జనములు ఉన్నాయి. ఎవరి కడుపులోంచి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్తున్నారు? రెబెకా పిల్లలు లేరో 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 అని ఏడ్చే వారికి చెప్తాడైనా, భరించు భరించు, అడిగేవు కనుక ఇచ్చి పాడేశాను భరించు అంటాడు. అంతే. డబ్బులైనా అలాగ వచ్చి పడిపోతాయి, ఇల్లు అయినా అలాగ వచ్చి పడిపోతాయి, ఆస్తి అయినా వచ్చి పడిపోతుంది, ఆరోగ్యం వచ్చి పడిపోతుంది, గర్భఫలం వచ్చేస్తుంది. ఏది వచ్చినా దేవుని సన్నిధిలో ఏది అడిగినా 2 దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి, లేవు లేవు అంటావు కదా, 2 దీవెన వస్తుంది, 2 జనములు వస్తారు. అందరూ లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. 2 దీవెన. ప్రార్థిస్తున్నావా? నాకు ఇంకా ఎందుకు రాలేదని అనుకుంటున్నావు? దైవజనుడి ద్వారా దీవెన ప్రకటించాడు. నీవు ప్రార్థించు, నీవు నోరు తెరిచి ప్రార్థించు. 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వస్తుంది. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఈరోజు నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు, ఈ ఆశీర్వాదాలు నాకు దాచిపెట్టావు బాబు, ఈ నెలలో ప్రకటించావు, దాన్ని స్థిరపరచని అడుగు.
బిడ్డలు లేరని ఏడుస్తున్నావా? ఇంత వయసు వచ్చింది ఇంకా పుడతారా అని అనుకుంటున్నావా? దేవుడు ఇస్తాడు. నా కణాలు లేవని ఏడుస్తున్నావా? నా గర్భసంచులు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఏడుస్తున్నావా? ఆయన ఇస్తాడు. నాకు ఇల్లు కట్టుకోగలనా అని ఏడుస్తున్నావా? 2 ఇల్లులు కడతావు, 2 ఇల్లులు స్వాధీనపరచుకుంటావు, 2 ఇళ్ళ కాడ ప్రార్థనలు పెట్టుకుంటావు, పొలము సంపాదిస్తావు, భూమిని సంపాదిస్తావు, రక్షణ పొందుతావు, నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నీ గర్భఫలము 2 అంతలుగా దీవించబడుతుంది. 2 జనములు నీ కడుపు నుండి వస్తాయి, ఆశీర్వాదముగా ఉంటాయి, చాలా ప్రత్యేకంగా ఉంటాయి అన్నాడు. అన్ని విషయాల్లో 2 అంతలుగా దీవించబడతావు, అన్ని విషయాల్లో 2 అంతలుగా ఆశీర్వదించబడతావు. ఉద్యోగం లేదని అనుకుంటున్నావేమో, 2 ఉద్యోగాలు చేస్తావు, 2 పట్టణాల్లో అధికారిగా ఉంటావు. ఎక్కడ అవమానంతో నలిగిపోతున్నావో, ఎక్కడ లేమితో బాధపడుతున్నావో అక్కడే దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. మీ దాంపత్యములో దేవుని మహిమ రాబోతా ఉంది, మీ దాంపత్యములో దేవుని సన్నిధి రాబోతా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భఫలము కలిగి బిడ్డను ఎత్తుకుని సాక్ష్యము చెప్పబోతున్నావు. ఎందుకో విశ్వాసంగా ఉంటున్నావు, ఎందుకో విశ్వాసంగా ఉంటున్నావు. ఆయన బలమైన వాడు, ఆయన జీవము కలిగిన వాడు, యేసు నమ్మదగిన వాడు. నా పాపాలు క్షమించేసి, నన్ను పరిశుద్ధపరిచేసి, నన్ను బాగు చేసే, నీ అభిషేకము నాకు దయచేయు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నీ రక్షణ దయచే, నీ బిడ్డగా స్వీకరించు, నీ సన్నిధిలో నాకు చోటి, పరలోక భాగ్యం నాకు కావాలి, నీతిమంతులుగా నన్ను తీర్చిదిద్దు. హల్లెలూయా. ప్రార్థన చేయండి, అందరూ యేసు నామములో ప్రార్థన చేయండి.